అంటే ఏదైనా మనం చేసుకుందే వస్తుంది కానీ ఆత్మహత్య కాదు. అసలు డిజైన్ లో ఆత్మహత్య లేదు. మృత్యువు 2 రకాలుగా ఉంటది. జాగ్రత్తగా వినండి. మృత్యువు 2 రకాలుగా ఉంటది. చెప్పండి. కాల మృత్యువు, అకాల మృత్యువు. మృత్యు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కానీ పక్కన పెడదాం. మెయిన్ 2 తీసుకుందాం. కాల మృత్యువు, అకాల మృత్యువు. కాల మృత్యు అంటే ఆ కాలంలో వచ్చేది. ఏ కాలమో నువ్వు ఎన్ని సంవత్సరాలు బతకాలో అన్ని సంవత్సరాలు బతికి ఇంకా హాయిగా పోయేది కానీ కాలం అంటారు. అకాల మృత్యు అంటే సడన్ గా వచ్చేది అనమాట. అది ఏది అకాల మృత్యు ఏది కాల మృత్యు తెలిసిపోతాయి, మాకు తెలిసిపోతాయి. ఇప్పుడు వీళ్ళ అబ్బాయి ఉన్నాడు. వీళ్ళ అబ్బాయి వయసు ఎన్ని సంవత్సరాలు? 25 years. 25 years లో వాడు చనిపోయాడు. చెప్పండి చూద్దాం, ఇది కాల మృత్యు అకాల మృత్యువా? మీరు అకాల మృత్యు అంటారు, ఎందుకంటే సడన్ గా కదా చనిపోయాడు అంటారు. అంటే కాల మృత్యు అంటే ఏంటంటే మన దృష్టిలో బాగా పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిల్లలు కానీ వాళ్ళ పెళ్లిళ్ళు చేసి మన వాళ్ళని చూసుకొని ముసలోడు అయ్యాక చనిపోతే కాల మృత్యు అనుకుంటాం. కాదు, ఇక్కడే బప్పులో కాలేశారు మీరు. కాల మృత్యు అంటే అది కాదు. కాల మృత్యు అంటే వాళ్ళు పైనుంచి వస్తారు, ఒక డిజైన్ చేసుకుంటారు, మేము ఎన్ని సంవత్సరాలు జీవించాలి అని జీవించి అక్కడ హాయిగా వెళ్ళిపోతారు. అకాల మృత్యు అంటే వాడు జీవితాన్ని ఇష్టపడకుండా దరిద్రగొడ్డి జీవితం చస్తే బాగుండు అనుకుని ఊసుకుంటా ఉంటాడు, ఏడ్చుకుంటా ఉంటాడు, జీవితం పట్ల బాధతో ఉంటాడు. అప్పుడు వాడికి వస్తుంది అకాల మృత్యు. ఓకే. అయితే కాల మృత్యుని అకాల మృత్యుని మేము ఎలా చూస్తామంటే కొంచెం పరిశోధన చేయాలి, ఊరికి అలా చెప్పలేం. ఎగ్జాంపుల్ అయితే వీళ్ళ అబ్బాయిగా చెప్తాం. వీళ్ళ అబ్బాయి కాల మృత్యు, అకాల మృత్యు కాదు. ఎలాగంటే వాడు ప్రీ ప్లాన్డ్ గా చెప్పాడు, ఫోటో కూడా తీశాడంట. యాక్సిడెంట్ ఇది ఇక్కడ అయిందని ఒక 2 minutes ముందు ఫోటో తీసి మరి పంపాడంట, యాక్సిడెంట్ అవ్వక ముందు. అంటే వాడి ఆత్మకు తెలుసు ఇక్కడ నేను వెళ్తున్నానని. పైగా అన్ని అప్పగింతలు పెట్టాడే లేదా, వాళ్ళ అమ్మకి అప్పగింతలు పెట్టాడు, ఎట్టుండాలి అట్టుండాలి అని అప్పగింతలు పెట్టాడు. అంటే అది కాల మృత్యు. అదే అకాల మృత్యు అన్యాయమైన మృత్యు కాదు. వాడు ముందే డిజైన్ 20 సంవత్సరాల వరకు నేను ఉండాలి అని చెప్పేసి వాడు వేరే ప్రణాళిక ఉంటుంది, వాళ్ళకి వేరే ప్రణాళికలు వెళ్తారు. అసలు అప్పుడు దాకా కూడా ఎందుకుంటారు. కృష్ణుడు తల్లిదండ్రులు ఎవరు? దేవకి, వసుదేవుడు. ఇంకో తల్లి పెంచిన తల్లిదండ్రులు ఎవరు? యశోద, నందుడు. ఈయన నందుడి దగ్గరికి వెళ్ళి 14 సంవత్సరాలు తిరిగి వచ్చి కంసుని చంపి తన తల్లిదండ్రులు విడిపించాడు. అప్పుడు దేవకి అడుగుతుంది, నాయన నువ్వు దేవుడు కదా, పరమాత్ముడు కదా, మహాపౌరుకులు కదా, చిన్నప్పుడే అందరినీ లేపారేసిన శక్తి ఉంది కదా, మరి నన్ను కాపాడడానికి 14 ఏళ్ళు ఎందుకు పట్టిందని అడుగుతుంది. అవునా కదా? చిన్నప్పుడే వాళ్ళ అమ్మను విడిపించవచ్చు కదా. కానీ కృష్ణుడు అప్పుడు ఏమంటాడంటే, అమ్మ నువ్వు గత జన్మలో కైకవి నీ కొడుకు స్వార్థం కోసం మరొక బిడ్డని అడవులు పాలు చేసే 14 సంవత్సరాలు ఆ పెయిన్ నువ్వు అనుభవించావని చెప్తాడు. ఎంత లోతుగా ఉందో చూడండి ఆధ్యాత్మికత. ఓకే. అంటే అక్కడ ఈ సంగతి తీసాడు. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం దూరం అయ్యాడు. ఆమెకి ఎందుకు 14 సంవత్సరాలు దగ్గర అయ్యాడు? ఎవరికి? యశోదకి 14 సంవత్సరాలు దగ్గర అయ్యాడు కదా. యశోదకి 14 సంవత్సరాలు ఎందుకు దగ్గర అయ్యాడంటే ఆమె తన జీవితంలో ఈ కృష్ణుడు 14 సంవత్సరాలు దూరం అయ్యాడు, కౌసల్యాదేవి. అందుకని ఆ 14 సంవత్సరాలు మాతృత్వపు మాధుర్యాన్ని ఇచ్చాడు. ఇచ్చాడే లేదా? యశోదకి కృష్ణుడు ఏమి ఇచ్చాడు? 14 సంవత్సరాలు మాతృత్వపు మాధుర్యాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇవ్వాలి? బాకీ. ఎవరి కోసం? బాకీ. కృష్ణుడు కూడా బాకీలు ఉంటాయి. మీ నాన్నగారు చెప్పాడని చెప్పేసి నీ దారిని వెళ్ళిపోయావు, నా గుండె ఎంత బాధపడుతుంది ఆయన, అయితే నశిజంలో వచ్చి నీకు బాకీ తీరుస్తానులే అన్నాడు అనమాట. అలాగే సేమ్ వీళ్ళ అబ్బాయి కూడా ఏదో కథ ఉంటుంది, వీళ్ళకి ఆ అబ్బాయికి బాకీ ఉంటుంది, ఒక బాకీ ఉంటుంది అనమాట. ఒక మాతృత్వ మాధుర్యాన్ని ఇవ్వాలి. నన్ను 20 సంవత్సరాలు ఇస్తాను నేను, నాకు అంత మించి టైం లేదంటే ఓకే అని ఒప్పుకుంటారు. ఒప్పుకొని కిందకు వస్తారు. వచ్చిన తర్వాత చక్కగా ఆ మాతృత్వపు మాధుర్యాన్ని అంతా వీళ్ళు అనుభవిస్తారు. వాడు కూడా ఈ తల్లిదండ్రుల యొక్క కాన్షియస్ అనుభవిస్తారు. నాకు తెలిసి మీ కేసులో వాడు ఎక్కువగా మీ మీద అటాచ్మెంట్ ఉంటుంది, మీరే వాడి మీద అటాచ్మెంట్ ఉంటుంది. అంటే ఆ మాధుర్యాన్ని మీకు ఇచ్చాడు ఎక్కువ, వాడు ఏం తీసుకోవాలి నాకు తెలిసి. అలా కరెక్ట్? అంటే పరిశోధనాత్మకంగా చూస్తే ఎక్కువ తనకి తనే మీకు ఇస్తాడు, మీ దగ్గర నుంచి ఏం తీసుకోడు. మీరు ఇస్తారు, మేము కాదనట్లేదు. ఆ కమ్యూనికేషన్ లో ఆ రెండింటిలో ఎక్కువ మీరు తీసుకుంటారు వాడి దగ్గర నుంచి.
ఆ మాధుర్యాన్ని. అదే ఇదంతా మీరు కావాలంటే అలా ఆలోచించుకొని మీకు క్లారిటీ వస్తుంది. అంటే తన బాకీని 20 సంవత్సరాలు పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఓకేనా? దాన్ని ఏ మృత్యు అంటారు అప్పుడు? కాల మృత్యు. కాలం ప్రకారం జరిగింది. ఇప్పుడు అకాల మృత్యు చూద్దాం. అకాల మృత్యు అంటే ఏంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నిన్నే వచ్చింది నాకు అదే కేసు. వాడు పాపం వాడికి ఒక లవర్ ఉంది. లవర్ ఉంటే అమ్మాయితో గొడవ అయింది. వెంటనే రైలు కిందకి వెళ్ళాడు. రైలు గుద్దేసింది, పచ్చలైపోయాడు, ఎంత నలిగిపోయింది. వాళ్ళు తెచ్చి హాస్పిటల్లో వేశారు. వారంలో ఏడ్చాడు. నేను బతకాలి, నేను బతకాలి, నన్ను బతికించాను, నేను బతకాలి అని ఏడ్చాడు. అర్థమైందా? వాడు ఏమొచ్చు? అకాల మృత్యు. ఎందుకు అలా జరిగిందంటే వాడు అంత ముందు నుంచి నేను చచ్చిపోతాను, నువ్వు నాతో మాట్లాడవు, నేను చచ్చిపోతాను, నువ్వు అలా చేయకు. వాడు ఒక అమ్మాయి మీద విపరీతమైన పెట్టేసుకున్నాడు అనమాట. నేను చచ్చిపోతాను, మాట్లాడితే చచ్చిపోతాను అంటాడు. ఎవరైతే నేను చస్తాను అని జీవితాన్ని అసహించుకుంటారో, నా జీవితం దరిద్రం, చండాలం అని అనుకుంటారో వాళ్ళకి మృత్యు ఏర్పాటైపోద్ది. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, మీకు బోర్ కొట్టింది, గోళ వెళ్ళిపోదాం అని అనిపించింది. వెంటనే మీకోసం డోర్ రెడీగా ఉంటుందా ఉండదా? అలాగనమాట జీవితం అన్నది ఒక టన్నల్ లాంటిది. మీరు నడుస్తూ వెళ్తుంటారు, నడక అందంగా అనిపించింది అనుకోండి, హాయిగా నడుస్తారు. అలా కాకుండా బోర్ కొట్టింది అనుకోండి, అక్కడ ఒక ఎగ్జిట్ క్రియేట్ మిమ్మల్ని బయటికి లాగేస్తాయి. దాని పేరే అకాల మృత్యు. మీ జీవితాన్ని ఎప్పుడు ప్రేమించకుండా ఉండకండి, దాన్ని ఎప్పుడు తిట్టకండి. శరీరాన్ని కానీ, జీవితాన్ని కానీ, కుటుంబాన్ని కానీ తిట్టుకోకండి. అది మీకు ఏమిట ట్రైనింగ్ కానుక. చచ్చిపోతే బాగుండు, ఎందుకు జీవితం, ఎందుకు బతకాలి, నేను ఏం సాధించాలి, ఇలా మాట్లాడుకునే వాళ్ళందరికీ 1 ఫైన్ మార్నింగ్ కసాటం పొడుచుద్ది. అప్పుడు దేవుడా ఇంకా నేను బతుకుతాను అంటారు. నో ట్యాంక్. ఇది రెండో మృత్యు. మూడో మృత్యు ఉంది, దాని పేరు ఆత్మహత్య. మూడోది అది. ఆత్మహత్య మహాపాపం అన్నారు లేదా? అసలు ఆత్మకు చావులేదు కదా, దాన్ని హత్యను ఎందుకంటారు? ఆత్మకు చావుందా? లేదు కదా. మరి ఆత్మహత్య ఎట్లా అవుతుంది? అది ఎవరు చెప్తే వాళ్ళకి నేను బుక్ గిఫ్ట్ ఇస్తా. అదే చేసుకో, బలవంతంగా చేసుకుందని ఆత్మహత్యను ఎట్ట అంటారు? ఆత్మకు చావులేదు కదా, అప్పుడు శరీర హత్య అనాలి కదా. శరీరానికి హత్య అనాలా? ఆత్మహత్యను ఎందుకంటారు? ఆత్మకి చావు లేదు. ఓకే, ఇంకో గిఫ్ట్ ఇస్తా. ఆత్మకి చావు లేదు, నాకు వచ్చినావు. గుడ్. ఉందా? చావు ఉందా? మరి ఆత్మని పొడిస్తే మనిషికి చావు ఉంది, మనిషిని పొడిస్తే హత్య అంటారు. ఆత్మ మీరు పొడిచారా? హత్యని ఎట్లా అంటారు? మరి ఏమంటున్నారంటే ఆత్మ పైనుంచి కిందకు వస్తుందా, తొడుగు తీసుకొని వస్తుంది కదా, దాన్ని చంపుతుంది అంటున్నారు. అంతేనా? కొద్దిగా వచ్చారు, ఇంకెవడూ లేకపోతే మీకు ఇచ్చేస్తా. ఇంకెవరైనా చెప్తారా? నువ్వు ఈ క్లాస్ విన్నావు కదా? అవునా? అయితే చెప్పలు కూడా నీకే, వాళ్ళు మీరు కూర్చోండి. దా మీ గిఫ్ట్. ఆత్మ కూర్చోండి. ఆత్మ యొక్క ప్రణాళికను చంపారు మీరు. ఆత్మ యొక్క ప్రణాళికను చంపాం మనం. ఆత్మను ఎవరు చంపలేడు. ఆత్మ యొక్క ప్రణాళిక అంటే పదాలు వేరైనా ఆన్సర్ అదేలే. గ్రేట్, మీరు పాస్ అయ్యారు. ఓకే, నెక్స్ట్. ఇదిగో మీరు నాకు భార్యగా రావాలి, నాకు భర్తకు రావాలి, నాకు తల్లిగా రావాలి, నాకు పిల్లోడిగా రావాలి, ఇలా ప్రణాళిక గీసుకొని వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బాధలు భరించలేక ఉరేసుకుంది. ఈ బాధలు కర్మానుసారం వస్తాయి. భరించి ఉరేసుకుని చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత భగవంతుడి దగ్గర కాల మృత్యు ఉంటుంది, అకాల మృత్యు ఉంటుంది, కానీ రికార్డు ఉంటుంది. కానీ భగవంతుడి దగ్గర ఆత్మహత్య రికార్డు ఉండదు. ఎందుకంటే అది అప్పటికప్పుడు పుట్టింది. అందుకని ఆత్మహత్యను మహాపాపంగా వర్ణించిన అన్ని సెక్షన్స్ అన్ని కూడా. ఇప్పుడు ఈ ఆత్మ తన ప్రణాళికని చంపేసింది. మధ్యలో బాడీ లేదు కదా, ఇంకెవరిని చేసుకుంటాడు అంటే ఒక అమ్మాయి ఈ జీవితంలోకి రావాల్సిన అమ్మాయి ఆగిపోయింది. ఆ అమ్మాయికి పుట్టాల్సిన పిల్లలు ఆగిపోయారు. వాళ్ళకి పుట్టాల్సిన అన్ని మొత్తం పెద్ద మొత్తం లైన్ అంతా పోద్ది. సినిమా సీరియల్లో హీరోయిన్ మధ్యలో మారిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు? డైరెక్టర్ నెత్తి కొట్టుకొని ఇంకో అమ్మాయిని పెట్టేస్తాడు. కానీ రెండోసారి ఆ అమ్మాయికి పాత్ర ఇస్తారా? ఇవ్వరు కదా. అలాగా ఆత్మకి మళ్ళా శరీరం ఇవ్వరు.
ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి శరీరాలు ఇవ్వరు, చాలా సంవత్సరాలు వాళ్ళకి పక్కన పెండింగ్లో పెడతారు. అందుకని భగవంతుడు ఇచ్చిన దేహం ఇది, మీదేదో మీది అనుకున్నారు, నాది అంటారు. ఇది నీది కాదు. భగవంతుడు దేహం ఇచ్చాడు, అందులో కొన్నాళ్ళు ఉంటాము, వన్ ఫైన్ మార్నింగ్ ఇది ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఓకే, ఈ దేహంలోకి వెళ్ళగానే ఇది నాది అంటాం, నా ముక్కు నా చెవి అంటాం. ఏంద్రేయుడు ఏమోలే ఉండమని ఇల్లు ఇస్తే నాది అంటాడు, వీడికి నోటీస్ కొట్టండి అంటాడు. మనం ఎవరింట్లో అద్దెకుండి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండి ఇది నా ఇల్లు అంటే ఆడు ఏం చేస్తాడు? నేను ఖాళీ చేయను, ఇది నా ఇల్లు అంటే ఏం చేస్తాడు? ఇంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళి నోటీస్ ఇస్తాడు, ఇవిడ నా ఇల్లు ఖాళీ చేయని. అలాగే భగవంతుడు కూడా నోటీస్ ఇస్తాడు, అరే ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా, ఇది నా ఇల్లు రా అని ఒక నోటీస్ ఇస్తాడు. ఏంటి ఆ నోటీసు? తెల్ల జుట్టు వస్తుంది మీకు. మీరు అద్దంలో చూసుకుంటారు, ఉర్రే ఏంది ఇది అప్పుడే తెల్లంటికి వచ్చినాయి అని పీకేస్తారు. మళ్ళీ 4 నోటీసులు వస్తాయి, వెంటనే దానికి డై వేసేస్తాం. కానీ ఆలోచించు, ఇది అద్దిల్లు త్వరలో వెకెట్ చేయాలి, మొదటి నోటీస్ వచ్చిందని ఎవడన్నా అనుకుంటాడా? అనుకోరు. విద్యాప్రకాశానంద గిరి గారు చెప్తారు ఈ కాన్సెప్ట్, చెప్పకూడదు ఆయనకి. ఆయన చెప్తాడు నోటీస్ అంట. తర్వాత 2వ నోటీసు ఏంటది? చత్వారం కనబడి చావదు. ఇలా 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 పెట్టుకుని మిర్రి చూడాలి, మిర్రి చూడాలి, కనపడి. ఫోన్లు చాలా మంది ఇలా చూస్తుంటారు, కనపడి చావదు. కళ్ళజోడు పెడతామంటే సోకు ఇబ్బంది. తప్పదు, ఏం చేస్తాం? నేను మా ఆవిడతో ఇలా అన్నాను, ఏంటి వచ్చి కనపట్లేదు బ్లర్గా ఉన్నాయంటే ఆవిడ చెప్పింది, నీకు అప్పుడే 2 నోటీసులు వచ్చినాయి అంతే. నాకు 2 వచ్చినాయి నోటీసులు. 3వ నోటీసు మోకాళ్ళ నొప్పులు అరుగుతాయి కదా. 4వ నోటీసు పళ్ళు కదలడం, ఊగుతుంటాయి. మీరు పళ్ళు కదలగానే వెంటనే వెళ్ళి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి దాంట్లో మంచి పళ్ళు పెట్టుకుంటారు. కానీ ఎవడన్నా నోటీస్ వచ్చింది, నాకు టైం దగ్గరకు వచ్చింది, ఇంకా మన బుద్ధి మార్చుకోవాలి, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఎవడన్నా అనుకుంటాడా? అది మన ప్రాబ్లం. నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళా, ఒక మామగారు ఉంది, 78 సంవత్సరాలు ఉంటాయి మామగారికి. వచ్చి కూర్చుంది, నేను జోకులు వేస్తుంటే నవ్వుతుంది. ఆ పళ్ళు దానిమ్మ గింజల్లాగా రత్నాల్లో ఉన్నాయి. వీళ్ళు ఎంత అందంగా ఉన్నాయో, నాకు కూడా వంగిపో, నా పళ్ళు ఇరిగిపోయింది, ఈ పళ్ళు ఎంత అందంగా ఉన్నాయి ముసలిదానికి అనుకొని చూస్తున్నా. మా అమ్మగారు అండి మీ పళ్ళు ఎంత బాగుంది అన్నా. మరే నాయన ఉండు అని పీకింది. దొరుకునేం పళ్ళు అని చెప్పింది. కట్టుడు పళ్ళు వాళ్ళ మనవడు పెట్టాడంట 2 లక్షలు. ఎవడన్నా భగవంతుడి కోసం ఆలోచిస్తారా? ఆయన ఇచ్చిన ఇల్లు టైం పూర్తి అయిపోవచ్చింది, వెకెట్ చేయాల్సిన సమయం వచ్చిందని ఆలోచిస్తామా? యోచన చేయండి. టైం ఈజ్ ఓవర్. ఊరు పొమ్మంటుంది, భగవంతుడు రమ్మంటున్నాడు, ఇంకా ఏడుస్తూనే కూర్చున్నాం. జీవితము, డబ్బులు, ఇల్లు, పిల్లలు, పెళ్ళి, పంచాయతీలు, ఇంకానా? రిటైర్డ్ అయిపోండి. ఎవరైతే పిల్లల్ని సెటిల్ చేశారో వాళ్ళు దయచేసి రిటైర్డ్ అయిపోండి. వనప్రస్థంకి వెళ్ళిపోండి. వనప్రస్థం అంటే ఒకప్పుడు అడవులకు ఉండేవి, అడవుల్లోకి వెళ్ళిపోయాడు. 50 సంవత్సరాలు అయిపోగానే పిల్లలకు సెటిల్ చేసి చక్కగా దంపతులు కాశీకో రామాయణకో ఎటో పోయేవాళ్ళు. తిరిగి వస్తే ఉన్నట్టు, లేకపోతే పోయినట్టే హాయిగా గడిపేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఇంకా 50 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, వ్యాపారాలు చేస్తున్నారు. కొడుకు వ్యాపారం మీరు చేయాలా? వాడికి జాత కదా మరి. బొమ్మరల్లి సినిమాలో ప్రకాష్ రాజులా తయారయ్యారు అందరూ. కనుక ఎవరైతే పిల్లలు సెటిల్ చేశారో ఓకే, వాళ్ళు దయచేసి వాళ్ళ సంగతి వదిలేండి, ముందు మన సంగతి చూసుకుందాం. దయచేసి మీరు ఇక ప్రాపంచిక విషయాలు జోలి వెళ్ళకండి, స్పిరిచువల్గా ఎదగాలి. నేను ఉన్నతమైన ఆధ్యాత్మిక కోణాలు పొందాలి. చక్కగా బాబా మందిరం ఉంది, రండి, భజన్స్ చేసుకోండి, గురువుల దగ్గరికి వెళ్ళండి, సత్సంగాలేనండి. ఒకప్పుడు ఇంత మాట వినాలంటే ఎంతో కష్టపడాలి గురువుల దగ్గర. ఇప్పుడు అదేం పని లేదు, జస్ట్ యూట్యూబ్ తీయండి, టిక్ టిక్ అని కొట్టండి, నా మొహం వంశీ సద్గురు అని కొట్టండి, నేను వచ్చేస్తా. జగ్గి వాసుదేవ్ అని కొట్టండి, ఆయన వస్తాడు. పత్రిజీ అని కొట్టండి, ఈయన వస్తాడు. ఓకే, చాగంటి గారు అని కొట్టండి, ఆయన వస్తాడు. ఎన్ని వచ్చినాయి టెక్నాలజీ. ఇప్పుడు ఎంత బాగా నేర్చుకోవచ్చు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో గూగుల్ తల్లికి చెప్పలు కొడదాం. ఓకే, సో ఎక్కువ సత్సంగం చేయాలి. ధ్యానము చెప్పండి, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ప్రబోధం, 4 ఉండాలి. ముఖ్యంగా 50 సంవత్సరాలు అంటే రిటైర్మెంట్, పిల్లలు సెటిల్ అయిన వాళ్ళందరూ. పిల్లలు సెటిల్ అంటే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కాదమ్మా, పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటే మీకు బాయ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళు మీరు చేయక్కర్లా ఈ రోజుల్లో. ప్రబోధాలు అంటే వినడము, చెప్పడం. ఇదే ఇప్పుడు నేను చెప్తుందంతా ప్రబోధం. మీరు కూడా చెప్పాలి.
చాలా మంది ఆశ ఏంటంటే పిల్లలకి పెళ్లిళ్ళు చేసి మునిమానవాడు చూసి అలాంటి ఏం పెట్టుకోకండి. వనప్రస్థం అద్భుతమైంది. అసలు అది మాయమైపోయింది వనప్రస్థం. అది మాయమైపోయిన తర్వాత మనం ఇళ్లలోనే ఉన్నాం. ఇళ్లలో ఉన్న తర్వాత ఆ కోళ్ళు ఊరుకుంటుందా? పొడుస్తుంటుంది. దుఃఖం మీకు. కొన్ని మీరు తినకుంటారా? అదో వ్యాపారం ఏళ్ళు పెడతారు. మళ్ళా నష్టం, దుఃఖం, బాధ. దాంతో మరణం రాదు, మంచంలో పడాలా. అందుకని మారుద్దాం దాన్ని. మళ్ళీ వనప్రస్థాలకు వెళ్దాం. చక్కగా అడవుల్లోకి వెళ్ళండి, ఆడండి, పాడండి. మీకోసం మేము ఎన్నో సృష్టించాం. పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. నేను ఒక తపోవనం కట్టాను నెల్లూరులో. అద్భుతమైన తపోవనం కట్టా. ఈ హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు. నెలలో ఒకసారి వర్క్షాప్ ఉంటుంది, 3 రోజులు. రండి, టూర్లు వేస్తున్నాం. హ్యాపీగా టూర్లు రండి. ఇదిగో ఈసారి వాళ్ళు హిమాలయాలు వచ్చారు మాతో పాటు లాస్ట్ ఇయర్. కనుక మనము జీవితము అందమైంది మిత్రులారా. వృద్ధాప్యం ఇంకా అందమైంది. అసలు వృద్ధాప్యాన్ని మించిన అందం ఇంకోటి లేదు. అవునా కదా? వృద్ధాప్యం బ్యూటిఫుల్, బాల్యం బ్యూటిఫుల్. తిరిగి వచ్చిన బాల్యం వృద్ధాప్యం. ఎవరు మీకు పెట్టరు, ఎవరి మీద ఆధారపడద్దు, ఏ పిల్లోడి మీద డిపెండ్ అవ్వద్దు. నా పిల్లోడు లేకపోతే నా పరిస్థితి ఏంటి అనుకోవద్దు. ఎందుకంటే అడుక్కునేవాడు దగ్గర గీక్కునేవాడు అన్నట్టు ఉంటుంది. ఎవరు మిమ్మల్ని కాపాడేవాడు లేడు. మిమ్మల్ని కాపాడేవాడు భగవంతుడు ఒక్కడే. మీ ఆత్మశక్తి మిమ్మల్ని కాపాడుతుంది. ఆత్మశక్తి అదే కాపాడుతుంది. శబరి తెలుసా మీకు? శబరి శ్రీరాముడికి ఎంగిలిపల్లి పెట్టింది చూసారా? శబరి ఆమెకి ఎవరు లేరు, వృద్ధురాలు. అడవిలో ఒక్కతే ఉంది. అయ్యో ఒక్కతే ఉన్నావు, ఎట్టా నువ్వు, నీ బతుకెట్టా, నువ్వెట్టా అంటే నాకు నా రాముడు ఉన్నాడు అనేది. అది శబరి అంటే, అది వృద్ధురాలు అంటే. మనం అనుకో, అమ్మో నాకు ఎవరు లేరు, ఇంకేమన్నా నా కొడుకు చూసుకోకపోతే నేను ఏమైపోతాను, మా ఆయన చూసుకోకపోతే ఏమైపోతాను, నా పింఛన్ రాకపోతే ఏమైపోతాను, ఏడుస్తూనే ఉంటాం. ఏం అక్కడ అడవిలో ఉంది శబరి. అడవిలో చిన్న కుటీరం వేసుకొని శ్రీరాముడి కోసం ఎదురు చూస్తుంది. అంటే నిరంతర ధ్యానము, నిరంతర ఋషులు వచ్చేవాళ్ళు, సత్సంగాలు చేసేవాళ్ళు. ఆమెతో ఆమె పెట్టిన పళ్ళు తిని వెళ్ళేవాళ్ళు. చక్కగా పళ్ళు సేకరించుకొని పెంచి పెట్టేదే. ఆమె దగ్గర పళ్ళు తినడానికే వచ్చేవాళ్ళు. ఆమె దగ్గర మంచి పళ్ళు దొరుకుతాయి అంట, టేస్టీగా ఉంటాయి అంట. అంటే శ్రీరాముడు కూడా వెళ్ళాడు. రామా నీకోసం ఎదురు చూస్తున్నాను అంది. ఆయన షాకు. సరే వెళ్ళాడే లేదు రాముడు. కనుక శబరి ఆదర్శం మనకి. మై డియర్ సీనియర్ సిటిజన్స్, తయారు చేసుకోండి. వృద్ధాప్యం వరంగా తయారు చేసుకోండి. మీరు శాపంగా మార్చుకోకండి. ఏమన్నా చేసుకునేయండి. ఆ పిల్లలు నా దగ్గరకు వచ్చి అందరూ సమస్యలు చెప్పేవాళ్ళు. అందరూ ఏమండి మా అబ్బాయి అండి, లేకపోతే ఏమండి మా కోళ్ళు అండి, లేకపోతే ఏమండి మా అబ్బాయి భార్య వెళ్ళిపోయింది. ఏమిటి వాళ్ళే తప్ప మీరు అడగరా? అసలు వాళ్ళను అడగద్దు. వాళ్ళ కర్మలు వాళ్ళు తీర్చుకోవాలి. పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఏమన్నా అడిగితే సహాయం చేయండి, అంతవరకే. కాకి చూడండి, గూడు పెడుతుంది కదా, గుడ్లు పెడుతుంది కదా, వాటికి పెంచి రెక్కలు వచ్చింది దాకా కాపాడుతుంది. తర్వాత ఏం చేస్తుంది కాకి? చల్ అంటది. వెళ్ళిపోండి అంటది. కొత్త గుడి కట్టుకుపోండి అంటది. మనం ఏం చేస్తాం? కొడుకు మనోడు కొడుకు, బామ్మతి కొడుకు, తమ్ముడు కొడుకు, నమ్మ కొడుకు, మొత్తం బెఠాన్ని పంపలోనే పెట్టుకొని ఏదో పెద్ద వీళ్ళందరినీ తీర్చిదిద్దిన మహాతల్లిలాగా బిల్డప్లో మీరును. మా అమ్మని అడిగాను చిన్నప్పుడు, అమ్మమ్మ నీ జీవిత ధ్యేయం ఏంటని. నువ్వు ఒక బిడ్డను చూసి తరించాలని ఉంది నాయన అంటే. నేను నా బిడ్డను చూస్తే నువ్వేం తరిస్తావు నీ మొహం అన్నాను. చిన్నప్పుడు నేను అన్నాను, నన్ను కొట్టింది బాగా. ఏమి లేదు, నా కొడుకు అని పెంచుతున్నారు మీరు. ఆడు పెరిగి పెద్ద అయిన తర్వాత అమ్మ నీ చుట్టూ తిరిగినాడు. పెరిగి పెద్ద అయ్యాక ఏమంటాడు? తల్లి కాస్త అల్లం అయిపోద్ది, బెల్లం కాస్త బెల్లం అయిపోద్ది, నువ్వు నోరు మూసుకో అంటాడు. నీకేం తెలియదు ఊరుకో అంటాడు. చచ్చిపోతారు మీరు, గుండికాయ కొట్టుకుంటుంది. సర్లేడు అలా అన్నాడు, మనకెందుకు లేని మనోడు ఉన్నాడు, అమ్మమ్మ నానమ్మ బుజ్జి కొన్నా అంటుంటారు. వాడు పెరిగి పెద్ద అయ్యాక ముసల్దాన నోరు మీ అంటాడు. పాయ నానమ్మ ఫస్ట్ పాయ. మిమ్మల్ని హక్కు చేర్చుకునేది ఒక్కడే భగవంతుడు, వాడినే పట్టుకోండి. వాడు తప్ప ఎవడు లేడు హక్కులు చేర్చుకునేవాడు, ఎప్పుడూ లేడు. ఇంకా బ్రహ్మలో జీవిస్తుంటారు కొంతమంది. ఏందో నా మొగుడు అంట, నా పిల్లడంట, నా మనవడంట. గురువు దగ్గరకు వచ్చా కూడా భ్రమలు ఎందుకున్నాయి మీకు? భ్రమలన్నీ ఏమి లేవు. అర్థం గుండుసున్నా, ప్రేమ అంతా పెద్ద గుండుసున్నా.
పరమాత్ముడు ప్రేమే సత్యము, ఏమీ లేదు మిత్రులారా. అన్ని ఫ్రెండ్షిప్, భర్త ఫ్రెండ్షిప్, కొడుకు ఫ్రెండ్షిప్, కొడుకుతో ఫ్రెండ్షిప్, మనవడితో ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అయితే ఉంది, నేను ఒప్పుకుంటా. పేగుబంధం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. పేగుబంధం వేరు, అది పుట్టాము బిడ్డను చూసుకుంటాం అంతవరకే. పేగుబంధం వరకు ఉంచాలి. బిడ్డ నడిచి పెద్దవాడు అయిన తర్వాత ఇంకా పెట్టేది. మొన్న ఒక ఆమె వచ్చింది, నాయన మా బాబుకు బాగాలేదు నాయన అంది. అవునమ్మా పాలు మానలేదా అన్న. అయ్యో కాదు నాయన. ఏంటమ్మా బాబు ఏం చేస్తాడు? అది ఏదో ప్రాబ్లం నాయన, కడుపులో ప్రాబ్లం ఏదో చెప్పింది, క్యాన్సర్ ఆయన. అవునమ్మా, అయ్యో ఎంత కష్టం వచ్చింది నీకు, మరి డాక్టర్ చూపించిపోయావా, ఎలాగా, ఏంటి, ఏం చేస్తున్నావు మరి అంటే, వాళ్ళ మనవడు వచ్చాడయ్యా అంది. వాళ్ళ మనవడా? ఎవడు మనవడు అన్నాను. ఎవడు మనవడు అన్న. నా కొడుకు నాయన అంది. అంటే నీ కొడుకు వయసు అంతా 50 సంవత్సరాలు చిల్లరతో చెప్పింది. 50 సంవత్సరాలు ఉన్నాడు బాబు అంటారా? ఇంకోసారి కనపడేస్తుంది వేసేస్తాను ఇక్కడ నుంచి. ఆయన భార్య చేయాలి కర్మధ్యానం, అతను చేయాలి కర్మధ్యానం. పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాత క్లోజ్. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ గంటకు రాసి ఉంచాడు విధి ఎప్పుడు. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. మెడలో ఎవరికి? ఎవరికి కాదు, మనకి. తాళి కట్టే శుభవేళ ఎవరికి? వాడికి కాదు, మనకి. వాడికి శుభమే నీకు ఆలోచించాడు పని కథ పుట్టుకలు వస్తుంటారు. ఎప్పుడైతే తాళి కట్టారో అది శుభవేళ ఎవరికి? తల్లిదండ్రులకి. మీకు ఆ లాజిక్ తెలియచావట్లా. వాడికి ఇంకా ఆ రోజు నుంచి అయిపోయింది ఆడి పని, వాడి పని కథం. మనకు అనుభవే కదా, వాళ్ళ పని, ఇద్దరు పని కథం. వాళ్ళిద్దరు అప్పటి నుంచి అప్పుడు హాయిగా తిరిగేవాళ్ళు కాస్త కట్టమంది అయిపోతారు. ఏనాడు ఏ జంటకు రాసి ఉంచాడు విధి ఎప్పుడో. అది మనకెందుకు అవ్వాలా? మా అబ్బాయికి ఎవరు వస్తారో, మా అమ్మాయికి ఎవరు వస్తారని ఎందుకు చింపుకుంటారు? నువ్వు ఎంత చింపినా వాళ్ళే వస్తారు. అవును కదా? కొన్ని ఏమైనా మారిందా? మార్చారా? మీరు మార్చగలిగారా? ఏం లేదు, ఫిక్స్. వాడు ఎవరి రోజు వాడే వస్తాడు. ఏనాడు ఏ జంటకు రాసి ఉంచాడు విధి ఎప్పుడు. అద్భుతమైన చరణం అది. కనుక తాళి కట్టే శుభవేళ మెడలో కళ్యాణమాల. చూడండి, చాలా మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసిన చేతులు ఎత్తండి, మీరు ఉన్నారా? ఆడపిల్లకి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు చేశారు కదమ్మా. పెళ్లి చేసినప్పుడు ఆడపిల్లని తీసుకెళ్లి ఒక 5 చేతులు పెడతారు కదా, అది అప్పగింతలు అప్పుడు కన్నీళ్ళు వస్తారు. అవా ఏడుస్తారు, ఏడవరా? ఆడవాళ్ళు ఏడుస్తారు, మగవాళ్ళు కూడా ఏడుస్తారు. మగవాళ్ళు ఏడవరు, కొంచెం బిర్రుగుంటారు అనమాట మొహం, కానీ వాళ్ళు మొహం కూడా చిన్నపోతాయి. కొంతమంది సున్నితం ఉండేవాళ్ళు కన్నీళ్ళు వస్తాయి, అది వేరే విషయం. ఎందుకు ఏడుస్తారు చెప్పమ్మా? ఎందుకు ఏడ్చాను ఆ రోజు? ఇన్నాళ్ళు పెంచి ఒకడికి ఇచ్చేస్తామని. ఒకవేళ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుంది అనుకో, ఆయన ఏడుస్తావు కదా. కాదు, అప్పగింతలప్పుడు ఆటోమేటిక్ ఏడుస్తారు. ఒకవేళ ఇళ్ళరకం వచ్చినా ఏడుస్తారు. దాని అర్థం ఏంటో చెప్పనా? మీరు ఏడుపు అనుకుంటున్నారు, కానీ అసలు సంగతి సీక్రెట్ చెప్తా. అది ఏడుపు కాదు, అది లోపల నుంచి వచ్చే ఆనందం. యాక్చువల్గా నిజానికి ఆనందమే, కాకపోతే ఇది కాదు. కానీ భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద బాధ్యతను పూర్తి చేశామన్న ఒకానొక ఆత్మానందం లోపల నుంచి వస్తాయి. అది ఆనందం. దాన్ని ఏడుపు అనుకొని శోకాలు పెడుతుంటారు. ఏడుపు వేరు, అది వేరు. గాయమైనప్పుడు వచ్చేది ఏడుపు. ఇది ఒక పెద్ద బాధ్యత. ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం చిన్న విషయం కాదు కదా. అసలు ఆ పిల్లని పెంచి పెద్ద చేసి ఇంత దూరం తేడమే కష్టం. అలా తెచ్చి ఒక 5 చేతులు పెట్టినప్పుడు ఒక పెద్ద బాధ్యత తీరిపోయినంత ఆనందంతో, హృదయంతో, సంతోషంతో కన్నీరు పొంగుకొని వస్తుంది కదా. మళ్ళీ ఈ ఆనందం అంతా చల్లార్చుకొని నాశనం చేసుకునేది ఎవరు? మీరే. ఎలాగ చెప్తాను, పొద్దున్నే అమ్మాయి ఆయన ఎన్నింటికి వస్తున్నాడు, నీకెందుకు ఆడు ఎన్నింటికి వస్తే చెప్పండి. మీ అత్తగారు మొన్న చిలకలు పంపారు కదా, అందులో చిన్న చిలకి సగం ఇరిగిపోయింది. ఇదే పెద్ద సమస్య. పంచదార చిలక, పంచదార చిలకల దగ్గర, లడ్డుల దగ్గర, తెప్పల దగ్గర, చెంబుల దగ్గర, చాటల దగ్గర ఏళ్ళు పెడతారు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా గెలుపుతారు. దాంతో మీకు దుఃఖం వస్తుంది. ఏదో మాట అంటారు, అనిపించుకుంటారు. ఎనర్జీ మొత్తం పోతుంది, షుగర్ పెరిగిపోతుంది, పల్స్ పెరిగిపోతాయి, లెన్స్ డౌన్ అయిపోతాయి. ఏందిరా ఇంత పెంచితే నన్ను ఇంత చేశారని దుఃఖం తన్నుకొని వస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటయ్యా మీకు అంటే తాళిగట్టు శుభవేళ.
సో ఈ రోజు నుంచి ఏం చేయాలా మనం? ఎవరైతే పిల్లలు సెటిల్ అయిపోయారో, ఓకే అమ్మా, దయచేసి ఇంకా మీరు ఏం ఆలోచించకండి. బాధ్యత పూర్తి చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకొని వాళ్ళని చూస్తూ ఉండండి, కానీ వాళ్ళ విషయాలు వదిలిపెట్టకండి. మీ పని మీరు చేసుకోండి. మీకు భగవంతుడు గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ చూసారా? వృద్ధాప్యంలో స్వేచ్ఛ వచ్చిందంటే దాని మించింది ఏముంది? 2 ఆరోగ్యం, 3 ఉండాలి వృద్ధాప్యంలో. 1 స్వేచ్ఛ, 2 ఆరోగ్యం, 3 ఆర్థికం. కాస్త తినడానికి ఉండడానికి, అంతే, ఇంకెక్కువ వద్దు. హాయిగా నచ్చిన చోటకల్లా వెళ్ళి ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం, ప్రకృతిలో తిరగడం. మీరు చాలా మిస్ అయిపోయారు కదా, ఇప్పుడు వచ్చింది కదా. కనుక తొందరగా సీనియర్ సిటిజన్స్ అందరూ దయచేసి మీరు రిటైర్డ్ అయిపోయిన జాబ్లో వెళ్ళి పెట్టకండి. మీరు రిటైర్డ్ అయిపోయారు కదా, వెళ్ళి పెట్టకండి. మధ్య వయసులో ఉన్నవాళ్ళు తొందరగా రాబోయే రోజుల్లో రిటైర్డ్ అయిపోయేవాళ్ళు, పిల్లల్ని సెటిల్ చేసేవాళ్ళు, అసలు వీలైతే భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని పెళ్లి చేశాక పంపించారు, ఇంట్లో ఉంచొద్దు దయచేసి. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ లైఫ్ వాళ్ళకి కావాలి, మీ ప్రైవసీ లైఫ్ మీకు కావాలా. మీరేంది బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా అందరూ ఒక చోట ఉండాలా, నాతో నా కొడుకే ఉండాలి అంటున్నారు. వాడు బాగా బ్యాండ్ వాయిస్తారు. ఎందుకంటే ఒక చోట 2-2 మనస్తత్వాలు ఉండవు. వెనకటి రోజుల్లో ఉన్నాం కదా అని అంటారు, ఆ రోజుల్లో దిక్కు లేదు. మీరందరూ మంచోళ్ళే ఉన్నారు అనుకుంటున్నారు ఏంటి? మా అమ్మమ్మ మంచిదే కాపురం చేసింది అనుకుంటున్నారా? మా అమ్మ మంచిదే కాపురం కాదు, వాళ్ళకి వేరే దారి లేదు. కానీ ఇప్పుడు స్త్రీకి బోల్డ్ దారులు వచ్చినాయి. ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది, సామాజిక స్వేచ్ఛ వచ్చింది, ఎగిరిపోద్ది. ఇప్పుడు 100 పెళ్లిల్లో 80 పెళ్లిళ్ళు డైవర్స్లో ఉన్నాయి. చూసుకోండి, వెళ్ళి కాలుస్తారు. ఎందుకు విడిపోతున్నారు? స్త్రీకి స్వేచ్ఛ వచ్చింది అంటే స్త్రీకి స్వేచ్ఛ వచ్చి స్త్రీ పాడైపోయి అలా చేస్తుందా? కాదు. స్త్రీని ఎప్పటి నుంచో అనగదొక్కుతున్నారు. వేరే దారి లేక స్త్రీ ఎన్నాళ్ళు ఉంది. ఇప్పుడు స్త్రీకి అవకాశం వచ్చింది. అది అసలు సంగతి. ఇప్పుడు మారాల్సింది ఎవరు? పురుషుడు. అన్ని మూసుకొని కూర్చోవాలయ్యా, ఏం చేస్తాం? మనమన్నా మన రోజులు అయితే బెదిరించుకున్నాం. ఇప్పుడు మన పిల్లకాయలు ఆ ఛాన్స్ కూడా లేదు. నిజంగా నేను చెప్తాను ట్రూత్. ఏమన్నా గట్టిగా ఎగస్ట్రాగా మాట్లాడా అంతే, కేసు పెట్టేస్తాం వెళ్ళి. ఇక ఇప్పుడు మగవాడి పరిస్థితి పేపర్ పులి. పేపర్ పులి అంటే పేపర్ మీద పులి అన్నమాట, బొమ్మ. కానీ అధికారాలు అవన్నీ పక్కన పెట్టేసి ప్రేమతత్వంతో ఉంటే మళ్ళా అద్భుతమైన జీవితం చూస్తారు ఇద్దరు. స్నేహితుల్లా ఉండాలి భార్య భర్తలు. ఆ రోజులు వచ్చినాయి. ఇంకా అధికారం, ఒకప్పుడు అధికారం, భార్య అధికారం, భర్త. అందుకే 10 ఏళ్ళు గ్యాప్ ఉండేది భార్య భర్తలకి. ఓ 9 ఏళ్ళు 10 ఏళ్ళు గ్యాప్ ఉండేది. అప్పుడు అధికారం చూపించేవాళ్ళు. అప్పుడు స్త్రీకి వేరే దారి లేదు కాబట్టి ఉండేది. ఇప్పుడు ఉండదు. ఎవరో ఇంకా ఉన్నారంటే వాళ్ళు మహాదేవతలు. పొగుడుతో తమ్ముళ్ళు తింటూ ఇంకా కాపురం చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా దేవతలు ఈ రోజుల్లో. కనుక తెగిందాక లాగకూడదు. స్త్రీ విషయంలో తెగిందాకైతే లాగారు. అందుకు సమాజంలో పెను మార్పు వచ్చింది. ఉమెన్కి ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది. ఒకప్పుడు భర్తను వదిలేసి వస్తే బతకలేరు, వేరే దారి లేదు. అందుకని తల్లిదండ్రుల దగ్గర వెళ్తే చెల్లెళ్ళు పెళ్లిళ్ళు కావు. అందుకని ఆర్థిక స్వేచ్ఛ లేదు. అందుకని స్త్రీ ఎన్ని దెబ్బలు తింటూ ఒళ్ళు హోనం అయిపోయినా అలా బతుకు కంటిన్యూ చేసేది ఏడ్చుకుంటా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. 2 సామాజిక స్వేచ్ఛ వచ్చింది. ఒకప్పుడు స్త్రీ ఆడపిల్ల వచ్చింది అనుకో, భర్తను వదిలేసి అవమానించేవాళ్ళు అందరూ. ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లా. ఇప్పుడు ఎవడు వాట్సాప్లో ఆడు ఉన్నాడు. వీధి అరుగు మీద ఎవరున్నారు? అంతమంది వీధి అరుగుల మీద కూర్చొని అమలక్కలో నీ ఆయన వదిలేసి వచ్చావంటగా అని పొడిచేవాళ్ళు. మా అమ్మల బ్యాచ్ ఉండేది కదా. ఇప్పుడు అరుగులు లేవు, మా అమ్మలు అందరూ వాట్సాప్లో ఉన్నారు. ఎవడు పక్కకు చూడట్లే. ఇది కూడా ఒక అందుకు మంచిదే. సెల్ ఫోన్ లో వాట్సాప్లో వీడియో కాల్స్ లో ఉన్నారు మా అమ్మలు అందరూ. చాలా అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు. మా అమ్మగారు మామూలు కాల్ మాట్లాడదు ఎవరితో, వీడియో కాలే మాట్లాడుతుంది. మొన్న క్లాస్కి ఒక మా అమ్మగారు వచ్చింది. ఆమె కూడా అంతే 85 ఉంటాయి. ఇలాగ కర్ర పట్టుకొని కూటి అని వచ్చింది. నేను ఆపాను. అమ్మ చైరేమ్మా అని చైరేసాం. అక్కడ కూర్చొని ఉండు నాయన ఉండు అని బోట్లోంచి తీసింది అయిపోను తీసి టిక్ కొట్టేసింది. ఎంత ఫాస్ట్ కొట్టిందో, టిక్ కొట్టింది. వీడియో కాల్ కొట్టి అమ్మాయి సార్ క్లాస్ చెప్తున్నాడు మాట్లాడకుండా విను అని ఇలా పెట్టి నువ్వు చెప్పిన ఆయన అంది. నాకు మైండ్ బ్లాంక్ అయింది. మామగారు ఇప్పుడు వీడియో కాల్ చేశారా అన్నాను. లేదు నాన్న స్కైపీ అంతే, స్కైపీలో మాట్లాడేస్తున్నా. స్కైపు ఏమిటో. కనుక మనము
ఆధ్యాత్మికంగా ఎదగాలి. మై డియర్ సీనియర్ సిటిజన్స్, ఒక పక్షిని చూసి నేర్చుకోవాలి. వాళ్ళ విషయాలు వాళ్ళకి వదిలేయండి, వాళ్ళు నేర్చుకుంటారు, కింద మీద పడతారు, వెనక రక్షణగా ఉండండి, అంతవరకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పలు కొట్టుకున్నాం ఈరోజు కార్యక్రమానికి.